శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి భూసేకరణ ల్యాండ్లకు ఇప్పుడు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని తెలిసింది. మీరు ఆల్రెడీ హైకోర్టులో స్టే తీసుకొని రావడం జరిగింది. అక్కడ సంబంధించిన మొత్తం రైతులు ఏం చేయబోతున్నారు, ఏం అడుగుతారు? మేమేంటంటే ఈ ఫార్మాసిటీ అనేది రద్దు చేస్తానని హామీ ఇచ్చిండు కదా, మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని విలువ దక్కించుకోవాలి. రెండోది ఇది కూరగాయల జోను అని మన హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ కూరగాయలు వచ్చే జోన్ ఇది. ఇవి వ్యవసాయం చేసుకొని బతికే జీవనోపాధం ఉన్నటువంటిది. చుట్టుపక్కల కొంత అడవి ఉండే, అడవిలో ఐశ్వర్యం ఉన్నది అంటారు. ఎంతో మంది దాంతో జీవనోపాధికేది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని కూడా తీసుకొని మేము మీ పట్టాభూములకు రామన్నారు. అందరు ఈ కాంగ్రెస్ వాళ్ళను గెలిపిస్తే మన భూములు మనకు ఉంటాయని ఈ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి వాళ్ళని ఓటు వేసి కుర్చీల మీద కూర్చొని తర్వాత వాళ్ళవి ఏం అహంకారం అయిపోయిందంటే ఇక వాళ్ళు అవినీతి పరులు అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాస్తవంగా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనము కూలీ నాలి ఎక్కడ పోతారు? ఉపాధి పనులు లేవు, చదువుకోలేదు, వాళ్ళు ఏం చేసి బతుకుతారు? ఏదో చదువుకున్న వాళ్ళు అంటే హైదరాబాద్ వచ్చి ఏదో ఇంత పని చేసుకుని బతుకుతారు. కానీ ఒక్కొక్క ఊర్లో ఇప్పుడు మేడిపల్లిలో 4,000 జనాభా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోతారు? మీరు పెట్టుకునే కంపెనీలలో విదేశాల నుంచో పక్క రాష్ట్రాల నుంచో తెచ్చి పెడతారు, లోకల్ వాళ్ళకి ఇయ్యరు. వాళ్ళు ఎట్లా బతుకుతారు? కాబట్టి ఇది ఎంబడి ఫార్మాసిటీని రద్దు చేయాలి, నువ్వు అన్నమాట నిలబెట్టుకోవాలి. అది నీ యొక్క ప్రజాపాలన యొక్క అస్సలైనటువంటి విషయం అది. కాబట్టి నువ్వు ఈ ప్రారంభోత్సవాలు చేసి ఏదో మోసాలు చేసేదంటే ఎక్కువ కాలం ఉండదు. రైతులు ఏడ్చిందంటే నీ నాశనం అయ్యేందుకే. ఇది ముఖ్యం. సీతక్క గారు కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు న్యాయం చేస్తాము అని చెప్పారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిండు, ఈయన రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చి చెప్పిండు, సబిత వచ్చింది, అందరూ కూడా చెప్పిన వాళ్ళు అప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా అందరే. కానీ ఇప్పుడు వాళ్ళకు సింహాసనాలు దొరికినాయి కాబట్టి ఆ మాట తప్పుతున్నారు. కానీ ఎటువై ఇనేటోళ్ళు ఎవరు? రైతులు అమాయకులని మీరు రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకోవాలనేది తప్ప ఇంకోటి లేదు. రైతుల బాగోగు లేదు, వచ్చే జనరేషన్కి ఎట్లా బతుకుతారు అనేది మాత్రం లేదు. ఎందుకంటే తరతరాల నుంచి ఉన్నటువంటి భూములను నువ్వు కొల్లగొడుతున్నావంటే ఇక నీకు ఏం అధికారం ఉన్నట్టు? అధికారం ఎవరికి ఉండాలి? ప్రజలకు ఉండాలి. ప్రజలు నిర్ణయించిన దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ప్రజలతో వచ్చినోడి, ప్రజల సొమ్ము తినేటోనివి. కాబట్టి నువ్వు ప్రజలకు మేలు చేసేది ఉండాలి. ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు, కిరీటాలు పెట్టుకోవడం కాదు. కాబట్టి ఇది ఎంబడి రద్దు చేయాలి, రైతులకు సౌకర్యం కల్పించాలి. ఈ ఫార్మాసిటీ పెట్టొద్దు అని 2018 నుంచే ఎన్నో ప్రోగ్రాములు చేసుకుంటూ వచ్చిండ్రు. నువ్వు కూడా కొంగరక ల్యాండ్లో హామీ ఇచ్చినావు, నీ మేనిఫెస్టోలో పెట్టుకున్నావు. ఏది నీ మాట? సీతాకు వచ్చే, ఈయన వచ్చే, అందరూ వచ్చి చేసినారు. కానీ అందరు వచ్చిన వాళ్ళకి అందరికి ఉద్యోగాలు దొరికాయి. ముఖ్యంగా మా కోదండరెడ్డి, ఈ ముదేడి కోదండరెడ్డి ఆచారం, ఆయనకు రైతు కమిషన్ చైర్మన్ రాగానే అన్ని మర్చిపోయిండు. మమ్మల్ని కోట్ల కేసులు వేయించిండు, తిరిగిండు, ఇన్ని చేయించిండు. ఏది నీది మాట? దానికి మాటకు పట్టుబడి ఉండాలి, అది శాశ్వతం. కానీ ఇట్లా మోసాలు చేసి రైతులను ఉన్నప్పుడేమో మీ వైపు తిరిగిరు. ఇప్పుడు చెప్పిండు ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి, అన్నా నీకు మామిడి తోట పోతా, అది నీకున్న 4 తోటలు 4 ఎకరాలలో మామిడి తోట 20 మందికి నేను పని చెప్తా. మరి అటువంటి వాళ్ళు ఎక్కడ పోతారు? నేను అమ్ముకొని పోతా, ఏనో బతుకుతా. కానీ నా మీద ఆధారపడే వాళ్ళు ఎక్కడ పోతారు? ఇప్పుడు మా పిల్లాని MA BD చేయించిన ఉద్యోగం రాదు, మరి ఆడు తోట వేసుకొని బతాడు. మరి నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఇచ్చేది ఏంది? నువ్వు నీకు బిచ్చం ఎందుకు అడుగుతామయ్యా? రైతులు బిచ్చగాండ్లు కాదు, నలుగురు దానం ధర్మం చేసేవాళ్ళు. మీరు బిచ్చగాండ్లు, మాకు ఓటేది, మేము అధికారంకి వస్తామని మీరు బిచ్చగాండ్లు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల యొక్క మేలు కోరే వాళ్ళు గారు. కాంగ్రెస్ అంటే నమ్మినాం మేము వెంకటి నుంచి. మేము 80 ఏళ్ళ వాళ్ళము. కాంగ్రెస్ అంటే ఒక అన్నమాట నిలబడతారు అనేది మా మనసులో ఉండే. కానీ మీరు ఆ మాట తప్పించుకుంటున్నారు. అదే వ్యక్తిగతంగా మాట్లాడమంటే కూడా మాట్లాడతాం. అంత ఆవేశంలో ఉన్నాం మేము. కాబట్టి ఇక మీకు ఏం కావాలి, ఎటువంటి బుద్ధి కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే దాంట్లో నీకు సరైన బుద్ధి అవుతుంది. ఎమ్మెల్యే గారు ఎట్లా స్పందిస్తారు సార్ ఈ విషయంలో? ఎమ్మెల్యే కాదు, నేను ఉంటా ఫస్ట్ అని ఇట్లా ఛాతి చూపించేది. అటువంటి వాడు దొంగ, వాడు ఏడు వస్తాడు. ఇప్పుడు మరి ఏడు వస్తాడు? నాకు తెలియదు, ఈ జీవో తెలియదు, కోర్టుకు పోయింది తెలియదు, అన్ని అబద్ధాలు చెప్తాడు.
ఎందుకు నీ ఆ బతుకు బతుకు వ్యవసాయదాన్ని కాలు మొక్కురా నువ్వు పోయి ఈ సంపాదన ఎందుకు లుచ్చదాంతాలు చేస్తావు అంత కోపం వస్తుంది.